న్యూట్రిషన్ ఇప్పుడు అందరికీ ఒక కామన్ పాయింట్ అయిపోయింది. మీరు న్యూట్రిషనిస్ట్ XYZ అని మీకు ఇన్స్టాగ్రామ్ లో పేరు కనిపించింది అనుకోండి, వాళ్ళ పేరు ముందు న్యూట్రిషనిస్ట్ ఉంది కాబట్టి మీరు న్యూట్రిషనిస్ట్ అనుకొని వాళ్ళ దగ్గర సైన్ అప్ అవుదాం అనుకుంటారు. 90% ఆఫ్ ద న్యూట్రిషనిస్ట్ అని పేరు పెట్టుకున్న వాడు ఎప్పుడు కూడా మీరు ఇన్స్టాగ్రామ్ లో చూస్తే వాళ్ళు BSc MSc చేసిన వాళ్ళు కాదు. అంటే ఇన్స్టాగ్రామ్ లో అందరూ బాగానే మాట్లాడుతున్నారు న్యూట్రిషన్ గురించి. ఈ నాలెడ్జ్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? మేబీ గూగుల్ సర్చ్ అవ్వచ్చు, ChatGPT అవ్వచ్చు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకుండా నువ్వు ఎలా క్లెయిమ్ చేసుకుంటావు నువ్వు ఒక న్యూట్రిషనిస్ట్ అని? హ్యాపీగా ఒక బిజినెస్ స్పేస్ ని క్రియేట్ చేసుకున్నారు అందరూ. ఈజీ మనీ వస్తుంది దీని నుంచి, 4 మాటలు చెప్తే వచ్చేసే మనీ కనిపిస్తుంది దీంట్లో. 6 years 7 years చదువుకున్న వాళ్ళందరూ ఇంకా కొట్టుకుపోతున్నారు వీళ్ళ సునామీలో. ఇప్పుడు మరి నాది బిజినెస్, నేను కాదనట్లే, నేను చదువుకున్నదే దానికోసం. మేము ఒక డాక్టర్ ని చూసాం, ఆయనకి 1 million followers ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో, వెరీ పాపులర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఆయన కూడా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు. ఆయనది అయిపోయింది, ఒక ఆర్థోపెడిక్ ఉన్నారు, ఆయన కూడా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు నాకు 4 మందు పేర్లు తెలుసు కదా అని చెప్పేసి నేను డాక్టర్ లాగా ప్రిస్క్రిప్షన్లు రాయను కదా. నీ 24 hours లో నువ్వు ఎంత టైం స్పెండ్ చేసి నువ్వు చదువుకొని నువ్వు డాక్టర్ అయ్యావు, నువ్వు ఇంకేదో ప్రొఫెషన్ అయ్యావో, మాకు 24 hours ఉన్నాయి, మేము అంత ఎఫర్ట్ పెట్టాం కదా. అన్ని స్లీప్లెస్ నైట్స్ చేస్తేనే మేము డైటీషియన్స్ అయ్యాం కదా. ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు స్టిక్ అవ్వండి. అందరూ న్యూట్రిషనిస్ట్ లా అయిపోతానంటే ఎలాగా? నా రిక్వెస్ట్ ఏంటంటే, డాక్టర్స్ మీ స్పేస్ మీకు ఉంటుంది, ఫిట్నెస్ కోచెస్ అనుకోండి, మీ స్పేస్ మీకు ఉంది కదా. నేను ట్రైనర్ని కాలేను, అవ్వచ్చేమో, నాకు రావా అదన్న బ్రహ్మ విద్య, నేర్చుకోవచ్చు నేను కూడా ఇంట్రెస్ట్ లేదు. బికాస్ ఎవరి స్పేస్ని ఎవరి ప్రొఫెషన్ని వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి. మా స్పేస్ని మేము ఇది మా స్పేస్ అని మేము ఎలా రిజర్వ్ చేసుకొని చెప్పాలి? ఎంత గతిగా చెప్తే జనాలకు అర్థమవుతుంది. ఈ ఫేక్ న్యూట్రిషనిస్ట్లు, అన్క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వాలిఫైడ్ పీపుల్ స్పేస్ని తీసేసుకున్నారు. మరి 6 years చదువుకున్నవాడు ఏమైపోతాడు? నిజంగా చదువుకున్నవాడు ఎక్కడికి వెళ్ళాలి? దిస్ ఇస్ నాట్ రైట్. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మనోజ్. సో ఈరోజు మనతో పాటు ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ వినీషా రెడ్డి గారు ఉన్నారు. ఆవిడ నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. యా, ఈ రోజులో చాలా మంది డైటిషియన్ చెప్పుకొని, ఇంకా ఫంక్షనల్ న్యూట్రిషన్ చెప్పుకొని చాలా మంది పీసెస్ ఏం చేస్తారంటారు, ఇంకా అన్ని రకాలవి డాక్టర్స్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ మన దగ్గర రండి, మెడిసిన్స్ వాడండి, అంతా హీల్ అయిపోతాం. అసలు ఎంతవరకు నిజం అనుకోవచ్చు? ఓకే, సో ఇప్పుడు మనము ఏదైనా డిసీజ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి. డయాబెటీస్, PCOS, థైరాయిడ్, ఇవి లైఫ్ స్టైల్ డిజార్డర్స్. అంటే మీకు స్ట్రెస్ వల్ల కానీ, న్యూట్రిషన్ ప్రాబ్లమ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇలాంటి ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని వచ్చే లైఫ్ స్టైల్ డిసార్డర్స్ని హీల్ చేస్తాం, క్యూర్ చేస్తాం, రివర్స్ చేస్తామని మనం ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ వింటూ ఉంటాం. దీనికి న్యూట్రిషనిస్ట్ అంటారు, హెల్త్ కోచ్ అని పెట్టుకుంటారు, డైటీషియన్స్ అని పెట్టుకుంటారు, లేదా కొంతమంది కొన్ని ప్రోడక్ట్స్ అమ్ముతారు, హెర్బా లైఫ్ అంటారు, లేదా ఆమ్వే ప్రోడక్ట్స్ అంటారు, మీల్ రిప్లేస్మెంట్ షేక్స్ అమ్ముతూ ఉంటారు. వాటి మీద ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మాకు 3 months 6 months రివర్స్ చేసేస్తాం అని చెప్తారు. సో మీరు ఎప్పుడైనా ఒక డిసీజ్ రివర్సల్ గురించి లేదా వెయిట్ లాస్ గురించి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ అసలు క్వాలిఫికేషన్స్ అర్థం చేసుకోవాలి. ఈ డిఫరెంట్ ట్యాగ్స్ ఏంటి, అసలు ఎందుకు న్యూట్రిషన్ స్పేస్లో ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయి, ఇన్ని నేమ్స్ ఇచ్చుకుంటూ వాళ్ళని ప్రమోట్ చేసుకుంటున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో జనరల్గా క్లినికల్ డైటీషియన్ ఎవరైతే BSc న్యూట్రిషనిస్ట్ అవ్వాలి లేదా డైటీషియన్ అవ్వాలి అంటే ఏం చదువుకోవాలి? మనం BSc న్యూట్రిషన్ ఉంటుంది, BSc డైటెటిక్స్ అని ఉంటుంది, రెండు ఒకటే. చదువుకునే సబ్జెక్ట్స్ మోర్ ఆర్ లెస్ రిగార్డింగ్ టు ద న్యూట్రిషన్ ఉంటుంది. దీంట్లోనే MSc చేస్తారు, MSc క్లినికల్ డైటెటిక్స్ ఉంటుంది, MSc న్యూట్రిషన్ ఉంటుంది. వీటికి న్యూట్రిషన్, డైటెటిక్స్ అని ఆల్టర్నేటివ్గా డిగ్రీస్ ఉంటాయి, కానీ మోర్ ఆర్ లెస్ ఇట్స్ రిగార్డింగ్ టు ద న్యూట్రిషన్ డైటెటిక్స్. ఈ MSc BSc అవ్వడానికి 5 years ఆఫ్ డ్యూరేషన్ పడుతుంది అనమాట. దీనికి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, వాటిలో సీట్స్ తెచ్చుకుంటారు. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, వాటిల్లో యూనివర్సిటీస్లో చదువుకున్న గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉంటారు. MSc డైటెటిక్స్ పార్ట్లో మనం ఏం చేయాలి అంటే కనుక, ఆ సర్టిఫికేట్ రావాలి అంటే మనము ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అంటే ఇండియన్ డైటెటిక్స్ అసోసియేషన్ అని ఒకటి ఉంటుంది, డైటెటిక్స్ ఆర్గనైజేషన్ లాగా అనమాట. వాళ్ళు ఒక లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ ఇస్తారు. ఈ హాస్పిటల్స్లో నుంచి మీరు ఏదో ఒకటి పిక్ చేసుకొని వాటిల్లో ఇంటర్న్షిప్ చేయండి, అంటే 3 to 6 months ఆఫ్ ఇంటర్న్షిప్ చేయండి అని చెప్పేసి మాకు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ MSc న్యూట్రిషన్లో ఉంటుందన్నమాట, డైటెటిక్స్లో. ఈ ఇంటర్న్షిప్లో మేము ఏం నేర్చుకుంటాము, అసలు డయాబెటిక్ వార్డ్స్ ఉంటాయి, లేదా
ఆపరేషన్స్ పోస్ట్ ఆప్ కేసెస్ అంటాం, ఏదైనా ఒక సర్జరీ తర్వాత వాళ్ళ కేర్ తీసుకోవడానికి ఒక యూనిట్స్ ఉంటాయి. అలా ఐసీయూ, ఎంఐసీయూ, పోస్ట్ ఆప్ కేర్ అండ్ గైనాక్ వార్డ్స్ కానివ్వండి, కిడ్నీ డిసీజెస్కి సంబంధించి, లివర్ డిసీజెస్ సంబంధించి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయో అన్ని వార్డ్స్లో మాకు డ్యూటీస్ వేస్తారు. సో వీ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ డిపార్ట్మెంట్. మా సీనియర్స్ ఉంటారు, వాళ్ళు మాకు నేర్పిస్తారు. మా హెచ్ఓడీస్ ఉంటారు, వాళ్ళు థెరప్యూటిక్ డైట్స్ అంటే ఒక రోగానికి ఎలాంటి న్యూట్రిషన్ మోడిఫికేషన్స్ చేసుకోవాలన్నది మేము నేర్చుకుంటాము. దాంట్లో నేను బ్లడ్ వర్క్ చూసి వాళ్ళకి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే మిగతా ఏ ఇష్యూస్ ఉన్నాయి, డయాబెటికా, కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉన్నాయా, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎలా ఉంది, గుడ్ కొలెస్ట్రాల్స్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మేము ఆ క్లినికల్ ఇంటర్న్షిప్ పీరియడ్లో నేర్చుకుంటాం. సో ఇవన్నీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నుంచి తెలుస్తుందా? వాళ్ళకి తెలియదు. అందుకనే ఆడియన్స్ ఏం తెలుసుకోవాలి అంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ క్లినికల్ డైటెటిక్స్ అని ఒకటి ఉంది. దీనికి 5 years ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లస్ ఇంటర్న్షిప్ ఈజ్ మ్యాండేటరీ. ఇవి ఉంటాయి. ఇదంతా అయితేనే వాళ్ళు క్లినికల్ డైటీషియన్ లేదా క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అని పేరు పెట్టుకొని మీరు అప్పుడు ఇన్స్టాగ్రామ్ స్పేస్లోకి వచ్చి నేను డిసీజ్ని రివర్స్ చేస్తాను లేదా డిసీజ్ మేనేజ్మెంట్కి న్యూట్రిషన్ నేను ప్లాన్ చేయగలను అని చెప్పుకోవాలి. అంటే ఫంక్షనల్ న్యూట్రిషన్ అవ్వాలంటే 6 years మ్యాండేటరీగా ఉండాల్సింది. ఇది ఫంక్షనల్ న్యూట్రిషన్ డిఫరెంట్ టాపిక్. మనం ఫస్ట్ ఈ స్పేస్ని అర్థం చేసుకుందాం. అంటే న్యూట్రిషనిస్ట్ అని పెట్టుకోవడం వాళ్ళ క్వాలిఫికేషన్ తెలుసుకోవాలి. సపోజ్ మీరు న్యూట్రిషనిస్ట్ XYZ అని మీకు ఇన్స్టాగ్రామ్లో పేరు కనిపించింది అనుకోండి, వాళ్ళ పేరు ముందు న్యూట్రిషనిస్ట్ ఉంది కాబట్టి మీరు న్యూట్రిషనిస్ట్ అనుకొని వాళ్ళ దగ్గర సైన్ అప్ అవుదాం అనుకుంటారు. కానీ ఈ క్లినికల్ డైటెటిక్స్, క్లినికల్ న్యూట్రిషన్ చేసిన వాళ్ళకి 6 years ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. 2+3 5 to 6 years ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. కానీ ఈ న్యూట్రిషనిస్ట్ అని ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళకి ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉండదు. అంటే వాళ్ళు న్యూట్రిషన్కి సంబంధించి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏది చేయరు. ఏదో ఒక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, ఇంకొక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేసి 45 days ఆఫ్ సర్టిఫికేషన్స్, 1 month ఆఫ్ సర్టిఫికేషన్, 2 months ఆఫ్ సర్టిఫికేషన్ న్యూట్రిషన్లో చేస్తారు. చేసి మేము న్యూట్రిషనిస్ట్ అని పెట్టుకుంటారు. అదొక కేటగిరీ. సో అసలు మీకు ఫార్మల్ ఎడ్యుకేషనే ఉండదు, మీరు ఏదో ఒక చిన్న సర్టిఫికేట్ చేస్తారు, మీరు న్యూట్రిషనిస్ట్ అని పేరు పెట్టుకుంటారు, మీరు డిసీజ్ రివర్సల్ గురించి మాట్లాడుతారు. వాళ్ళని ఎలా క్వశ్చన్ చేస్తున్నారు అంటే వాళ్ళు సర్టిఫికేట్స్ అని అడగాల, వాళ్ళు కరెక్టా కాదని తెలుసుకోవడం కోసం కంపల్సరీగా అడగాలి. మీరు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి న్యూట్రిషన్కి సంబంధించి ఒక అడ్వైస్ తీసుకుంటున్నారు, అందులో మీకు ఏదైనా రోగం నిజంగానే ఉంది, ఒక డయాబెటీసో ఏదైనా లైఫ్ స్టైల్ డిజార్డర్, చిన్నదో పెద్దదో ఏదైనా సరే, మీరు ఒక డిసీజ్ మేనేజ్మెంట్కి కానివ్వండి, వెయిట్ మేనేజ్మెంట్ కానివ్వండి, మీరు ఒకళ్ళ దగ్గర న్యూట్రిషన్ అడ్వైస్ తీసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చదువుకున్నారు, మీరు BSc న్యూట్రిషన్ ఎక్కడ చేశారు, MSc న్యూట్రిషన్ ఎక్కడ చేశారు, అది కాకుండా క్లినికల్ ఇంటర్న్షిప్ ఎక్కడ చేశారు అని అడగాలి. ఇప్పుడు చూస్తున్న దాంట్లో ఏంటంటే BSc, MSc న్యూట్రిషన్ సర్టిఫికేట్స్ కూడా కొనుక్కుంటున్నారు. సో ఇంతకుముందు ఇంకేదో కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు అన్ఫార్చునేట్లీ అది కూడా కొనుక్కుంటున్నారు. కాబట్టి ఏ న్యూట్రిషనిస్ట్ అని పెట్టుకున్నా ఒక ప్రోగ్రామ్ సెల్ చేస్తున్న ఎవరికైనా సరే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటున్నారు. చాలా స్మార్ట్గా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని మా ఛార్జెస్ ఇంత అని దాంట్లో పెట్టుకుంటున్నారు. మరి వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నప్పుడు దాంట్లో నీ క్వాలిఫికేషన్ ఎందుకు పెట్టుకోవట్లేదు? ఏ వెబ్సైట్కైనా మీరు వెళ్ళి పేమెంట్ చేస్తున్నారు అనుకోండి, కన్సల్టేషన్ 500 అంటారు, 1000 రూపాయలు అంటారు, అలా మీరు ఏదైనా పేమెంట్ చేస్తుంటే అక్కడ క్వాలిఫికేషన్ ఎందుకు మెన్షన్ చేయలేదని మీరు అడగాలి. ఒకవేళ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారే అనుకోండి, ఏ కాలేజో కూడా మెన్షన్ చేయాలి. ఎందుకంటే కాలేజ్ అని నేను ఎందుకు అంటున్నాను అంటే, కొత్తగా మనకు తెలిసింది వేరే వేరే యూనివర్సిటీస్ నుంచి కూడా తెచ్చుకొని కొనుక్కుంటున్నారు కాబట్టి, బయట నుంచి తెచ్చుకుంటున్నారు, ఏదో జర్మన్ యూనివర్సిటీ ఇంకేయో తెచ్చుకుంటున్నారు కాబట్టి అది ఇండియన్ డైటెటిక్స్ అసోసియేషన్ ఆమోదించిందా లేదా అన్నది మనం చూసుకోవచ్చు. ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకుంటే ఇది అఫిలియేటెడ్ టు IDA ఆర్ అప్రూవ్డ్ బై IDA అన్నది మనకి తెలుస్తుంది. ఇండియన్ డైటెటిక్స్ అసోసియేషన్ కానివ్వండి, NIN అసోసియేషన్స్ దీన్ని ఈ కాలేజ్ని అప్రూవ్ చేసిందా లేదా అన్నది మనకు తెలుస్తుంది. సో ఆ రెండు కూడా బాగానే ఉన్నాయి అన్నప్పుడు మనం క్లినికల్ ఇంటర్న్షిప్ ఎక్కడ చేశారు, అది ఖచ్చితంగా 100 bedded హాస్పిటల్ అయ్యి ఉండాలి. లిస్ట్ ఆఫ్ మీరు ఇంటర్నెట్లో వెళ్ళి చూసినా కూడా మీకు లిస్ట్ దొరికిపోతుంది. ఆ లిస్ట్లో నుంచి మీరు ఎన్ని మంత్స్ చేశారో, మీ క్లినికల్ డైటెటిక్ ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత ఆ హాస్పిటల్ మీకు స్టాంప్ వేసి సైన్ చేసి మీది అయిపోయింది, పలానా డ్యూరేషన్, పలానా డేట్ అని ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ చూపిమని కూడా అడగచ్చు. సో ఇలాగా ఒక మీ హెల్త్ తీసుకెళ్ళి ఒకరి చేతుల్లో పెడుతున్నప్పుడు అసలు వాడికి నాలెడ్జ్ ఉందా లేదా,
అంటే ఇన్స్టాగ్రామ్లో అందరూ బాగానే మాట్లాడుతున్నారు న్యూట్రిషన్ గురించి. అవును. అందరూ నాన్ సెన్స్ మాట్లాడకుండా కరెక్ట్గానే మాట్లాడుతున్నారు. ఈ నాలెడ్జ్ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? మేబీ గూగుల్ సర్చ్ అవ్వచ్చు, చాట్ జీపీటీస్ అవ్వచ్చు, లేదా వేరే లాంగ్వేజ్ రీల్స్ తీసుకొచ్చి మన తెలుగు లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకొని ట్రాన్స్లేట్ చేసుకొని మీరు చెప్పచ్చు. సో మీకు మంచి స్కిల్ ఉంది, ఒరేటర్ స్కిల్, అంటే నువ్వు బాగా చెప్పగలుగుతున్నావు, అది నీ క్వాలిఫికేషన్ కాదు. నీకు ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకుండా నువ్వు బ్లడ్ వర్క్ అనాలిసిస్ ఎలా చేస్తున్నావు, నువ్వు డైట్ ప్లాన్లు ఎలా చేస్తున్నావు, నీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఒక పేషెంట్తో నువ్వు ఎప్పుడు ఒక హాస్పిటల్లో కూర్చొని మాట్లాడలేదు, ఒక డాక్టర్కి ఏం చెప్తున్నాడు ఆ డిసీజ్ గురించి నీకు ఎప్పుడు తెలీదు, దాంట్లో బాడీ పార్ట్స్ గురించి నువ్వు ఎక్కడా చదువుకోలేదు, ఎనాటమీ, ఫిజియాలజీ, ఒక్కొక్క ఆర్గన్ ఎలా వర్క్ చేస్తుందో ఎప్పుడు చదువుకోలేదు, నీకు మెడిసిన్స్ ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఇవ్వాలి, డాక్టర్కి ఎప్పుడు చెప్పాలి, ఇవన్నీ కూడా నీకు నాలెడ్జ్ లేనప్పుడు నువ్వు ఎలా క్లెయిమ్ చేసుకుంటావు నువ్వు ఒక న్యూట్రిషనిస్ట్ అని? ఆఫ్టర్ కరోనా చాలా మందికి హెల్త్ మీద ఒక కన్సర్న్ ఏర్పడింది. ఇలాంటి టైంలో ఇన్స్టాలో రీల్స్ కావచ్చు, లేకపోతే బయట ఎవరు తీసుకుంటున్నారని నా ఫ్రెండ్ తీసుకుంటుందని, డైట్ ప్లాన్ ఇలా తీసుకుంటున్నాను బాగుంది అంటే వాళ్ళు డబ్బులు ఛార్జ్ చేస్తారా లేదా అని పక్కన పెడితే అసలు వాళ్ళని అంటే నేను దేనికోసం వెళ్ళాలి? ఇప్పుడు నేను 29 years ఓల్డ్, ఇప్పుడు నేను అంటే నా హెల్త్ అంతా బాగానే ఉంది. సో ఇప్పుడు నేను వెళ్ళాల్సిన అవసరం లేదు, లేదా ఒక 4-5 years తర్వాత నేను వెళ్ళాలి అంటే పలానా పర్టికులర్ రీజన్తోనే డైటీషియన్ దగ్గరికి వెళ్ళి. మనకి ఇప్పుడు మారుతున్న ట్రెండ్ ఏంటంటే మనోజ్, ఇంతకుముందు ఒక డిసీజో డిజార్డర్ వచ్చినప్పుడు దానికి న్యూట్రిషన్ ప్లాన్ ఏంటి అని తెలుసుకోవడానికి డైటీషియన్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అందరూ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ ప్రివెంటివ్ న్యూట్రిషన్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. లాంజివిటీ అని కూడా మీరు ఎక్కువ వినుంటారు, వీటి గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. అంటే ఏంటంటే అసలు ఒక రోగం రాకుండా నాకు జెనెటికల్లీ ఇప్పుడు మీ ఫాదర్ డయాబెటిక్ ఉన్నారు, లేదా మీ మదర్కి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయి, నాకు అవి రావద్దు అనుకుంటే నేను ఎలా తినాలి అలా నేర్చుకోవచ్చు. లేదా నేను జిమ్కి వెళ్తున్నాను, నాకు ప్రోటీన్ ఎంత కావాలి నా బాడీకి, ఫైబర్ ఏ మోతాదులో తీసుకోవాలి, ఒకళ్ళేమో ఆ ప్రోటీన్ తీసుకోమంటారు, ఇంకొకళ్ళు ఇంత తినమంటారు. సో ఒక ట్రైనర్ ఒక పర్స్పెక్షన్ ఉంటుంది, కానీ మీ డైజెస్టివ్ సిస్టమ్ ఒకలా వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఇలా ఏదన్నా మైల్డ్ ఇష్యూస్ ఉన్నప్పుడు దాని గురించి తీసుకోవచ్చు, క్లినికల్ డైటీషియన్ కలవచ్చు. లేదా అసలు బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, నా ఫ్యామిలీ అంతా సిక్ అవ్వకుండా ఫ్యూచర్లో ఒక 50 సంవత్సరాలు వచ్చినప్పుడు నాకు డయాబెటీస్ రావద్దు, లేదా ఏదైనా కార్డియాక్ ఇష్యూస్ రావద్దు అనుకున్నప్పుడు నేను బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఎలా తీసుకోవాలో నేర్చుకోవచ్చు. లేదా జనరల్ వెల్బీయింగ్, అసలు ఇలా తింటే నేను ఓవరాల్ హెల్తీగా ఉంటాను అని తెలుసుకోవడానికి కూడా మీరు డైటీషియన్ దగ్గరికి రావచ్చు. ఇవాళ రోజుల్లో జిమ్ ట్రైనర్లు కావచ్చు, ఫిట్నెస్ ట్రైనర్స్ కావచ్చు, లైక్ డాక్టర్స్ కావచ్చు, వీళ్ళంతా డైట్ గురించి మాట్లాడటం వల్ల ఈ ఫంక్షనల్ న్యూట్రిషన్కి చాలా ఇబ్బంది అవుతుంది. అంటే వాళ్ళు ప్రమోట్ అవ్వలేకపోతున్నారు. సో అంటే ఇక్కడ ఎవరు ఎక్స్ట్రీమ్ అవుతున్నారు? ట్రైనర్స్ అనుకోవచ్చా, లేకపోతే ఈ డైటీషియన్స్ చెప్పుకోలేకపోతున్నారు, బయటికి రాలేకపోతున్నారు? క్లినికల్ డైటెటిక్స్ ఫీల్డ్లో మన తెలుగు స్టేట్స్లో చూస్తే చాలా తక్కువ మంది క్లినికల్ డైటెటిక్స్ చేసి వాళ్ళంతటి వాళ్ళు ఫ్రీలాన్సింగ్గా లేదా క్లినిక్ ఓపెన్ చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. దీనికి ఏ రీజన్ అయినా కానివ్వండి. ఫంక్షనల్ న్యూట్రిషన్ అంటే ఏంటంటే చేసింది మేమందరం ఎంఎస్సి డైటెటిక్సే, కానీ దీని తర్వాత ఎలా అయితే స్పెషలైజేషన్స్ ఉంటాయో ఇప్పుడు ఒక కొత్త వర్టికల్ వచ్చింది మనోజ్. ఫంక్షనల్ న్యూట్రిషన్ అంటే ఏంటంటే మేము చదువుకున్నప్పుడు కూడా ఎలా అయితే ఇప్పుడు ఒక సిమ్టమ్ ఉంటుందో దానికి మెడిసిన్ ఎలా అయితే ఇస్తారో, మేము లైఫ్ స్టైల్ డిసీజెస్లో కామన్గా ఏం చేంజ్ చేస్తే మీకు లైఫ్ స్టైల్ డిసీజెస్ రాకుండా ఉంటాయి, మీ థైరాయిడ్ హెల్త్ ఏంటి, పీసీఎస్ ఏంటి, డయాబెటీస్, వెయిట్ లాస్, వీటి వరకు మాకు మేము క్లినికల్ సైడ్లో వర్క్ చేస్తున్నప్పుడు లివర్ డిసీజెస్ గురించి మాకు ఇది నాలెడ్జ్ ఉంది. కానీ ఇప్పుడు ఫంక్షనల్ న్యూట్రిషన్ అనేది కొత్త వర్టికల్ వచ్చింది డైటెటిక్స్లో. అంటే ఏంటంటే ఒక మనిషికి ఒక రోగమే ఉండట్లేదు, అంటే థైరాయిడ్ ఉన్నవాడికి థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ ఒక్కటే కాదు, అది మల్టీఫ్యాక్టోరియల్. మీ బాడీలో ఐరన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఉన్నాయా, మిగతా వైటమిన్ అండ్ మినరల్స్ ప్రాపర్గా లేవా, మీరు తింటున్నారు మీ బాడీ అబ్జార్బ్ చేయట్లేదు, మీకు ఐబిఎస్ ఉందా, ఐబిడి ఉందా, యాసిడ్ రిఫ్లెక్స్ ఉందా, అసిడిటీ ఉందా, వీటన్నిటిని కోరిలేట్ చేసుకొని ఒక్కొక్క సిమ్టమ్కి ఒక్కొక్క మందు తీసుకునే బదులు అసలు ఏం చేంజ్ చేస్తే మీ డైట్లో, మీ సప్లిమెంటేషన్లో, అంటే మీకున్న న్యూట్రియంట్ డెఫిషియన్సీస్, థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్, అసలు ఏది చేంజ్ చేస్తే మీరు ఇన్ని లిస్ట్ ఆఫ్ మందుల నుంచి బయటకు వచ్చేస్తారు, ఇన్ని సిమ్టమ్స్ ఒక్కొక్క సిమ్టమ్కి ఒక్కొక్క మందు ఇచ్చుకోకుండా రూట్ కాజ్ నుంచి
అసలు పలానా కాజ్ వల్ల నాకు ఈ సిమ్టమ్స్ అన్నీ వస్తున్నాయి అని తెలుసుకునే వర్టికలే ఫంక్షనల్ న్యూట్రిషన్ అనమాట. ఇది కన్వెన్షనల్ డైటెటిక్స్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. దీంట్లో నేను సర్టిఫికేషన్ చేసుకున్నా. నా ఎంఎస్సి అయిపోయిన తర్వాత నేను మొనాష్ యూనివర్సిటీ అని ఇండియన్ డైటెటిక్స్ అసోసియేషన్ మాకు 2020లో ఒక నోటీస్ ఇచ్చింది. ఏమని, క్లినికల్ డైటీషియన్స్ అందరూ కూడా ఈ ఐబిఎస్ గురించి ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళు పలానా సర్టిఫికేషన్ చేసుకోవచ్చు అని వాళ్ళు మాకు చెప్పారనమాట. సో దాని ద్వారా నాకు తెలిసింది మొనాష్ ఈజ్ ఆఫరింగ్. ఈ యూనివర్సిటీ ఆస్ట్రేలియాలో ఐబిఎస్కి సంబంధించిన ఒక రీసెర్చ్ సెంటర్. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి ఫుడ్ని తీసుకొని దాంట్లో ఏ ఇంగ్రీడియంట్ ఐబిఎస్ని ఫ్లేరప్ చేస్తుంది అని ఒక రీసెర్చ్ ప్రతిసారి కండక్ట్ చేస్తూనే ఉంటారు. ఆ కండక్ట్ చేసిన వాటి నుంచి వాళ్ళు ఒక కోర్స్ తయారు చేశారు. ఈ పలానా ఫుడ్స్ మానేస్తే ఐబిఎస్ తగ్గుతుంది, ఈ పలానా ఫుడ్స్ తగ్గిస్తే ఐబిఎస్కి కొంచెం బెటర్గా అవుతారు అన్నది ఒక కోర్స్ లాంటిది కండక్ట్ చేశారు. నేను అది చేసుకున్నాను ఐబిఎస్. సో అదొక్క నాలెడ్జే నాకు సరిపోలేదు ఐబిఎస్ ట్రీట్ చేయడానికి కానివ్వండి, ఐ మీన్ లైక్ న్యూట్రిషన్ పరంగా అదొక్క నాలెడ్జే నాకు సరిపోలేదని నాకు 1 year ఆఫ్ ప్రాక్టీస్ తర్వాత అర్థమైంది. సో దానికి కంటిన్యూషన్గా నేను స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్గ్రోత్ SIBO అనే ఒక కోర్స్ చేసుకున్నాను. ఈ కోర్సెస్లో ఏం నేర్పిస్తారు అంటే ఓన్లీ న్యూట్రిషన్ గురించి ఎవరు మాట్లాడరు. ఎలాంటి టెస్ట్లు చేసుకోవాలి, ఫంక్షనల్ టెస్ట్ అంటాం వీటిని. అంటే గట్ మైక్రోబియోమ్ బాగుందా, గట్ బ్రెయిన్ యాక్సెస్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉందా, బ్రెత్ అంటే మీకు స్మాల్ ఇంటెస్టైన్లో బ్యాక్టీరియల్ ఓవర్గ్రోత్ జరిగిందా, లార్జ్ ఇంటెస్టైన్లో బ్యాక్టీరియా ఎలా ఉంది, పొట్టలో బ్యాక్టీరియా ఎలా ఉంది, ఇలాగా ఫంక్షనల్ ఆస్పెక్ట్ గురించి మేము ఎక్కువగా నేర్చుకున్నాం. సో దానికి తగ్గ డయాగ్నోసిస్ ఏం చేయొచ్చు మాకు తెలుసు, అండ్ దానికి తగ్గ అంటే డయాగ్నోస్టిక్ టెస్ట్ ఏం చేయొచ్చు, దానికి తగ్గ సప్లిమెంట్స్ ఏమి ఇవ్వాలి, న్యూట్రిషన్ ఎలా మార్చుకోవాలి. ఇలా నేను నా కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద అంటే ఎంఎస్సి తర్వాత కూడా నాకున్న ఇంట్రెస్ట్తో నా స్పెషలైజేషన్ కింద నేను ఐబిఎస్, SIBO, IBD న్యూట్రిషన్ మేనేజ్మెంట్, ఇదే కాకుండా బ్లడ్ కెమిస్ట్రీ అనాలిసిస్ లెవెల్ 3లో నేను చేసుకున్నాను. ఇవి నేను నేర్చుకున్నవన్నీ డాక్టర్స్ దగ్గర నేర్చుకున్నాను. ఈ కోర్సెస్ చేసిందే డాక్టర్స్ చేశారు. వాళ్ళు కోవిడ్ టైంలో అన్ని చాలా ఆన్లైన్ కోర్సెస్ చాలా లాంచ్ చేశారు. ఆ టైంలోనే మాకు అవేర్నెస్ కూడా వచ్చింది. అంటే మన ఇండియాలో జరగట్లా, కానీ ఆన్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఇండియా వెస్ట్రన్ కంట్రీస్లో ఈ ఫంక్షనల్ న్యూట్రిషన్, ఫంక్షనల్ మెడిసిన్ ఎప్పటి నుంచో ఉంది మనోజ్, మనకి చాలా లేట్గా తెలిసింది. సో దిస్ ఇస్ మై 5th year ఇంటూ ఫంక్షనల్ న్యూట్రిషన్ అని చెప్పుకోవచ్చు. నేను ఇంకా ఫంక్షనల్ న్యూట్రిషన్ గవర్నమెంట్ కాదు, అంటే దానికి ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదు ఈ ఫంక్షనల్ న్యూట్రిషన్. లేదు, సి న్యూట్రిషనిస్ట్ ఆర్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఫంక్షనల్ న్యూట్రిషన్. అసలు ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ రావాలి. ఇంకా మీరు పారామెడికల్ ఖచ్చితంగా చదువుకొని ఉండాలి. వీళ్ళు చెప్పేది కేవలం న్యూట్రిషన్ కే స్టిక్ అవుతున్నారు మనోజ్. వాళ్ళు ఎవరు కూడా రూట్ కాజ్ అనాలిసిస్ చేస్తామని లేదా బ్లడ్ వర్క్ అనాలిసిస్, సప్లిమెంట్స్ ఇస్తామని నాకు తెలిసి నేను ఇన్స్టాగ్రామ్లో ఎవరిని చూడలేదు. అసలు కష్టం మనోజ్. నాకు ప్లస్ పాయింట్ ఎక్కడైంది అంటే నేను BSc న్యూట్రిషన్ కాదు, నేను బ్యాచులర్ ఆఫ్ ఫార్మసీ. నేను ఫార్మసీ చదువుకున్నా కాబట్టి నాకు డ్రగ్స్ గురించి కానివ్వండి, అనాటమీ, ఫిజియాలజీ, మోర్ దెన్ ఏ డైటీషియన్ నాకు తెలుసు. కాబట్టి నాకు ఈ అడిషనల్ కోర్సెస్ చాలా ప్లస్ పాయింట్ అయింది. అవి కాకుండా నేను 4 years ఎన్ని వెబినార్స్ అటెండ్ అయ్యి ఉంటానో ఈ డాక్టర్స్ కండక్ట్ చేసిన. మన సైడ్ డాక్టర్స్ ఆర్ నాట్ ఇన్ టు దిస్ స్పేస్, ఈ ఫంక్షనల్ స్పేస్లో లేరు. ఇప్పుడు కొంతమంది దే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద ఫంక్షనల్ స్పేస్. వాళ్ళు కోర్సెస్ కండక్ట్ చేయడము, ట్రైనింగ్ లాంటివి ఎవరు చేయట్లేదు. కానీ వెస్ట్రన్ డాక్టర్స్లో చాలామంది డాక్టర్స్ ఎడ్యుకేట్ చేసుకోవడానికి కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు నేను చేసినవన్నీ కూడా అక్కడ ఏవైతే నేను సర్టిఫికేషన్స్ చేశానో అక్కడ MBBSలో వాళ్ళకు ఒక సర్టిఫికేషన్ మోడల్ అనమాట. అది నేను చేసింది చిన్న చిత్కా సర్టిఫికేషన్స్ అయితే కాదు. ఇట్ హ్యాస్ ఎ వాల్యూ. వాళ్ళు MBBSలో ఒక అడిషనల్ పాయింట్స్ యాడ్ అవుతాయి వాళ్ళకి గ్రేడ్స్లో ఇవి చేస్తే కనుక. సో ఇట్ హ్యాస్ లైక్ లాట్ ఆఫ్ వాల్యూ యాడెడ్. నాకు అంతే నాలెడ్జ్ వచ్చింది. ఈ 5 yearsలో ఐ హ్యావ్ లెర్న్డ్ ప్రాక్టికల్గా. కేసెస్ మేము చాలానే చేసాము. దీనికి ముందు నేను 4 years వెయిట్ లాస్, PCOS, థైరాయిడ్ అన్నీ చేశాను. సో ఆఫ్ టోటల్ ఆఫ్ 8 years ఐ థింక్ ఇట్ టుక్ మీ దిస్ లాంగ్. ఇంత ఫంక్షనల్ న్యూట్రిషన్ మీద కొంచెం వర్క్ చేసుకోవడానికి, గట్ ఇష్యూస్ మీద ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 8 years + 6 years ఆఫ్ 7 years ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పచ్చు.
మేడం నాకు వచ్చిన డౌట్, ఇప్పుడు నాకు యాసిడ్ వచ్చింది అనుకో, ఇప్పుడు నేను ఈ డైటిషియన్ సో కాల్డ్ వెళ్ళుంటాను కదా, హెల్త్ కోచింగ్ వల్ల, లేదా నేను డైరెక్ట్ డైట్ డాక్టర్ కలవాలి, నా సివియారిటీని బట్టి నేను డిసైడ్ అవ్వాలి. అంటే చాలా మంది బయట చెప్పేవాళ్ళు కావచ్చు, నేను హోమ్ రెమెడీస్ చేసుకుంటారు ఇన్స్టాగ్రామ్. ఎప్పుడైనా నేను క్లినికల్ డైటెటిక్స్ చేసిన డయాగ్నోసిస్ ఎప్పుడు కూడా ఫస్ట్ డాక్టర్ దగ్గర నుంచే రావాలి. అంటే మీకు ఎండోస్కోపీ చేసి, లేదా యాసిడ్ రిఫ్లెక్స్ ఉంది, స్టమక్లో ఇన్ఫెక్షన్, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఐబిఎస్ మీకున్న సిమ్టమ్స్ అన్నీ కలిపి మీ డాక్టర్ ఐబిఎస్, ఇలా మీరు డయాగ్నోసిస్ ఎప్పుడు కూడా ఫస్ట్ డాక్టర్ నుంచే చేసుకోవాలి. డాక్టర్ నుంచి చేసుకున్న తర్వాత యూ కెన్ కమ్ టు ఎ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ ఆర్ ఎ క్లినికల్ డైటీషియన్ హూ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ గట్ ఇష్యూస్. క్లినికల్ డైటెటిక్స్ చేసిన వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ ఉండదు. ఎవరైతే ఇలా స్పెషలైజ్డ్ కోర్సెస్ చేసుకొని కంటిన్యూస్ ఎడ్యుకేషన్ చేసుకొని నీష్ నారో డౌన్ చేసుకుంటూ చదువుకున్న వాళ్ళకి దాని మీద టోటల్గా అవగాహన ఉంటుంది. సో క్లినికల్ డైటీషియన్ కానీ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ కానీ డయాగ్నోసిస్ ఎప్పుడు చేయరు. మేము డయాగ్నోసిస్ చెయ్యము. మేము మా దగ్గరికి లైక్ ఫస్ట్ టైం నాకు యాసిడ్ రిఫ్లెక్స్ వచ్చింది, హోమ్ రెమెడీస్ చెప్పండి అంటే నేను ఎప్పటికీ చెప్పను. దానికి డైట్ మోడిఫై చేయండి అంటే నేను చెప్పను. నువ్వు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డయాగ్నోసిస్ చేయించుకుంటారా అంటే నీకు నిజంగానే లేదు మేబీ ఐ డోంట్ నో హౌ అదర్స్ ఆర్ డూయింగ్ మనోజ్, నాకు తెలియదు, కానీ దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాస్ టు బి. ఎలా ఉండాలి, ఎందుకంటే చాలా సిమ్టమ్స్ పెద్ద పెద్ద రోగాలు, ఆర్గానిక్ డిసీజెస్ అంటాం మనోజ్, వాటితో కూడా ఓవర్లాప్ అవుతాయి. అంటే ఇప్పుడు కొంతమందికి బాగా లూజ్ మోషన్స్ అవుతున్నాయి, ఐబిఎస్ అనుకుంటాం, అంటే నాకేదో ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది వదిలేద్దాంలే, 5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి అలా మోషన్స్ అవుతాయి, డాక్టర్ దగ్గర చూడరు, ఏదో ఒక హోమ్ రెమెడీస్ చేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు అది ఐబిడి అంటే ఇంకో పెద్ద రోగం అది. ఇవి ఇంకా ఫంక్షనల్ డిజార్డర్సే. సో ఇలాగా మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, థైరాయిడ్ ఇంబ్యాలెన్స్, లేకపోతే ఈ యాసిడ్ రిఫ్లెక్స్, అసిడిటీ, ఒక సిమ్టమ్ వేరే రోగంతో కూడా ఓవర్లాప్ అవ్వచ్చు. కాబట్టి డయాగ్నోసిస్ కేవలం డాక్టర్ మాత్రమే చేస్తాడు. దాంట్లో ఫంక్షనల్ ఆస్పెక్ట్ అంటే ఇప్పుడు మీకు హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉంది, ఒక ఎండోస్కోపీ చేయించుకుంటే పొట్టలో అంతా అల్సర్స్ వచ్చేసినాయి అని చెప్పారనుకోండి డాక్టర్, ఆ నిజంగా ఇన్ఫెక్షన్ ఉన్న చోట మీరు మందు తీసుకోవాలి, యాంటీబయాటిక్ తీసుకోవాలి. దాని తర్వాత మా దగ్గరికి రండి, ఫర్దర్గా గట్ ఇష్యూస్ అవును అక్కడ నుంచి ఇంకా వర్సన్ అవ్వకుండా ఇంకా సపోర్ట్ కోసం మా దగ్గరికి రండి. బట్ హెచ్ పైలోరీ ఉంది, ఓన్లీ న్యూట్రిషన్తోనే నాకు తగ్గియండి, మీరు వాడే సప్లిమెంట్సే నాకు చెప్పండి అంటే రిపిటేటివ్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన కేసెస్లో మనం ఏమైనా ఛాన్స్ తీసుకోవచ్చు, కానీ ఫస్ట్ టైం డయాగ్నోసిస్ అయిన కేసెస్లో మనం ఛాన్స్ తీసుకోకూడదు. మనం డయాగ్నోసిస్ చెయ్యాలి. పీసీఎస్ ఉంది అని కూడా మీరు గైనాక్ దగ్గరికి వెళ్ళొచ్చు, అక్కడ మాట్లాడేసుకొని అక్కడ నుంచి హెల్ప్ దొరకట్లేదు అలా అనుకున్నప్పుడు మీరు యూ షుడ్ కమ్ బ్యాక్ టు ఏ డైటీషియన్. ఒకవేళ డైటిషియన్ అలా చెప్తే నమ్మొచ్చు అసలు, అంటే మొత్తం ఇది అసలు పీసీఓఎస్ హీల్ చేస్తాను, యాసిడిటీ హీల్ చేస్తాను, ఇంకోటి హీల్ చేస్తాను అంటే మీరంటే మామూలు జనరల్ క్లినికల్ డైటెటిక్స్ దాంట్లో అందరినీ కేటగరైజ్ చేసి మనం ఒకటే మాట నేను రివర్స్ చేసేస్తా, నేను మొత్తం హీల్ చేసేస్తా అని ఎప్పుడూ జనరలైజ్గా చెప్పకూడదు. నేను ఎక్కడా చెప్పలేదు మనోజ్, ఇన్ని వీడియోస్లో నా దగ్గరికి వచ్చేయండి అన్నీ రివర్స్ అయిపోతాయని నేను చెప్పలేదు. పాసిబిలిటీస్ ఉంటాయి. ఒక పర్టికులర్ కేస్ని వాళ్ళ మెడికల్ హిస్టరీ అర్థం చేసుకొని కేస్ అనాలిసిస్ అని మాకు ఒకటి ఉంటుంది. అంటే ఫస్ట్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యే ముందు మేము వాళ్ళ మెడికల్ హిస్టరీ, వాళ్ళ సిమ్టమ్స్, ఎన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు, ఇవన్నీ అనలైజ్ చేసుకొని ఓకే మీది రివర్స్ అవుతుందా లేదా మేనేజ్ చేసుకోగలరా, మేనేజ్ చేసుకుంటే 70% సిమ్టమ్స్ పోతాయి, 30% మీరు ఏదో ఒకటి హోమ్ రెమెడీస్తో మేనేజ్ చేసుకుంటూ ఉండాలి, పలానా సప్లిమెంట్తో మేనేజ్ చేసుకుంటూ ఉండాలి అని చెప్తాం. అన్ని రోగాలు నేనే రివర్స్ చేసేస్తా అని అన్న టాలెంట్ ప్రపంచంలో టైం పడుతుంది. మెడిసిన్స్ ఎప్పుడు కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో, ఫంక్షనల్ డిజార్డర్స్లో 100/100 హెల్ప్ చేయవు మనం, చెయ్యం. సో అలాంటప్పుడు న్యూట్రిషనే బేస్ దేనికైనా. ఒక చిన్న డిజార్డర్ అంటే చిన్న డయాబెటీస్ ఇష్యూ దగ్గర నుంచి పెద్ద క్యాన్సర్ దాకా అయినా సరే మీకు బిల్డింగ్ బ్లాక్ ఏది, కింద స్ట్రాంగ్ పిల్లర్ ఏది అంటే న్యూట్రిషన్. మీ బాడీ ఎంత హెల్తీగా ఉంటే మీకు అంత ఇమ్యూనిటీ బాగుంటుంది, మీకు ఏదైనా పెద్ద రోగాల్ని ట్రీట్మెంట్ ప్రాసెస్ని తట్టుకోవడానికి ఓపిక ఉంటుంది. సో న్యూట్రిషన్ బేస్ అన్నిటికీ ఏ రోగానికైనా. కానీ అది మీకు 100% హెల్ప్ అవుతుందా, కాంబినేషన్లో చేయాలి. కొంతమందికి మెడిసిన్ అండ్ న్యూట్రిషన్ కాంబినేషన్ ఉంటుంది, కొంతమందికి సప్లిమెంట్ అండ్ న్యూట్రిషన్, కొన్ని రోగాలకి ఓన్లీ న్యూట్రిషన్ ఉంటే సరిపోతుంది. ఇలాగా మీకు స్పెసిఫిక్గా ఏముంది దానికి మేమేమి ఆన్సర్ చూపించగలం.
ఆ డిస్కషన్ పెట్టుకోకుండా, ఆ కేస్ అనాలిసిస్ చేసుకోకుండా ఫస్ట్ వచ్చేయండి, జాయిన్ అయిపోండి, ప్రోగ్రామ్ తీసుకోండి, నేను చూసుకుంటా, ఆ కాన్సెప్ట్ నేనైతే లేదు. సో మాకు ఫస్ట్ కేస్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. దాంట్లోనే చెప్పేస్తాం, ఎక్స్ట్రీమ్గా ఉన్న ఇష్యూస్ అయితే నేను నీకు 20% హెల్ప్ చేయగలను, మీరు నాతో 3 months ఉంటారా. మేబీ నిన్న మాకు ఒక కేసు వచ్చింది, 29 years అమ్మాయి, 10 years నుంచి ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్ ఉంది, ఆమె వెయిట్ 27 kilos. ఆ కేసులో నేనేం ప్రామిస్ చేయాలి చెప్పండి, 27 కిలోల అమ్మాయి, ముంబైలో ఉంటారు వాళ్ళు, ఏమని ప్రామిస్ చేయాలి నేను? వచ్చేయండి, కేసు వచ్చింది కదా అని నేను తీసేసుకొని నేను బాగా చేసేస్తాను అని చెప్పలేను కదా. ఐ హ్యావ్ టు థింక్ ఏ లాట్. నాకు అక్కడ ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ సపోర్ట్ కూడా కావాలి. మన టీంలో ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కూడా ఉన్నారు. సో ఉన్నారు. సో నాకు ఎక్కడైనా నేను చేయలేను అనిపించిన కేసెస్ని నేను చేయలేను అని నేను చెప్పేస్తాను మనోజ్. కానీ రెగ్యులర్గా చూసే IBSS కేసెస్ మాకు సక్సెస్ రేట్ ఎక్కువ. అనిపిస్తుంది, ఎందుకంటే లిమిటేషన్స్ ఎక్కడ వస్తాయంటే ఆమె అసలు దట్స్ వెరీ కాంప్లికేటెడ్ కేస్. 27 కేసెస్ అమ్మాయి, ఏ చిన్న న్యూట్రిషన్ చేంజ్కి అమ్మాయి బాడీ సపోర్ట్ చేయట్లేదు, ఏ చిన్న సప్లిమెంట్ ఇచ్చినా అమ్మాయి బాడీ సపోర్ట్ చేయట్లేదు. సో అలాంటప్పుడు మేము డిఫరెంట్ అప్రోచ్లో వెళ్తాం, అంటే చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాము. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ ఆన్ అన్ యావరేజ్ మీకు IBS ఉన్నా, లేదా IBDలో న్యూట్రిషన్ మేనేజ్మెంట్ కావాలనుకుంటున్నా, గట్ ఇష్యూస్ ఉన్నా, మన క్లినిక్లో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనోజ్. సో వాటిల్లో వాట్ సూట్స్ బెస్ట్ ఫర్ యూ మేము అది అడ్వైస్ చేస్తాం మీకు. అండ్ ప్రోగ్రామ్ జాయిన్ అయితే మీకు ఎంతవరకు బెనిఫిట్ ఉంటుంది, అందరికీ 100 on 100 నేను ప్రామిస్ చేయను. బికాస్ ఒక్కొక్క లెవెల్ ఆఫ్ సిమ్టమ్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి. ఒకరికి మైల్డ్గా ఉంటాయి, మోడరేట్గా ఉంటాయి, కొంతమందికి చాలా సివియర్గా ఉంటాయి. అలాంటప్పుడు అన్ని లెవెల్ ఆఫ్ ప్రామిసెస్ మనం ఒకటే చేయం. ఇక్కడ మన టీంలో కూడా సీనియర్ టీమ్స్ ఉంటారు, నేను ఉంటాను. సో ఇలా డిఫరెంట్ టీమ్స్కి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు కూడా మనం కేర్ఫుల్గా ఇన్స్ట్రక్ట్ చేసుకొని చేస్తాం. మీరు ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే లైక్ 25 to 35 months లో యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో ఆ మధ్యలో ఎక్కువ ఎలాంటి కేసు ఎక్కువ మనకి మోస్ట్లీ మేము చూసేవన్నీ యాసిడ్ రిఫ్లెక్స్ కేసెస్ ఎక్కువ ఉంటాయి. అంటే పొట్టకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ IBS, ఈ 2 కేసెస్ ఎక్కువగా వస్తాయి మనోజ్. సో బయట తిండి ఎక్కువగా తినడము, హాస్టలర్స్ ఉంటారు, వాళ్ళకి ఆప్షన్ ఉండదు, స్ట్రెస్ ఎక్కువ, లేకపోతే నిద్రపో టైంకి, ఫుడ్ పాయిజనింగ్ అయిన కేసెస్, అంటే ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత పోస్ట్ ఇన్ఫెక్టివ్ IBS అంటాం. వాళ్ళకి ఏది తిన్నా కూడా ఇంకా బ్లోటింగ్, విపరీతంగా కడుపులో నొప్పి, బ్లోటింగ్, ఫుడ్ ఇంటాలరెన్సెస్, స్కిన్ ఇష్యూస్ వస్తాయి, ఎగ్జిమా, సోరియాసిస్, ఇలా గట్ అండ్ హార్మోనల్ హెల్త్ కేసెస్ ఎక్కువ చేస్తాం. వెయిట్ లాస్ కూడా చేస్తాం, బట్ వీఆర్ మోర్ ఇన్ టు ద గట్ అండ్ హార్మోనల్ హెల్త్. PCOSలో కూడా ఎంత ట్రై చేసినా, ఇప్పుడు PCOS కూడా చాలా కామన్గా అందరూ తగ్గించేస్తామని చెప్తున్నారు. బట్ PCOSలో టైప్స్ ఆఫ్ PCOS ఉంటాయి, అందరి ఇంటెన్సిటీ, అందరి సిమ్టమ్స్ ఒకేలాగా ఉండవు. సో దానికి మనం ఓన్లీ న్యూట్రిషన్ అన్నీ ఫిక్స్ చేసేసిద్ది అని అలా కూర్చోకూడదు. మేము ఎందుకు వై వీఆర్ స్టాండింగ్ అవుట్ యాజ్ ఎ క్లినికల్ డైటీషియన్ అంటే, ఎక్కడ డాక్టర్ హెల్ప్ తీసుకోవాలి, ఎక్కడ థెరపిస్ట్ హెల్ప్ తీసుకోవాలి, ఎక్కడ ఆల్టర్నేటివ్ అన్నీ మానిటర్ చేసుకొని వీ డోంట్ ఓవర్ ప్రామిస్. మేము ఎక్కడ కూడా మా దగ్గర చేరండి, ఒక నెలలో 10 kilos తగ్గించేస్తాం, ఒక నెల, అది అసలు చెప్పకూడదు. దాట్ యూ షుడెంట్ సే. నువ్వు ఒక క్లయింట్ని చూడకుండా, వాడి మెడికల్ హిస్టరీ అర్థం చేసుకోకుండా నువ్వు ఎలా చెప్పేస్తావు అంటే 1 month ఈక్వల్ టు 5 kgs వెయిట్ లాస్ అని ప్రోగ్రామ్స్ పెట్టేసుకుంటున్నారు. అది ఎలా కుదురుతుంది? మీకు ఏ ఐరన్ డెఫిషియన్సీస్ ఎలా అనలైజ్ చేస్తున్నావు నువ్వు, B12 డెఫిషియన్సీస్, వైటమిన్ డెఫిషియన్సీస్, జెనెటిక్ హిస్టరీ, ఎలాంటి డైటరీ. PCOSలో కూడా చాలా రకాలు ఉంటాయి, అంటే ఆండ్రోజన్, మేల్ హార్మోన్స్ ఎక్కువైన బాడీస్ ఉంటాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాడీస్ ఉంటాయి, ఇన్ఫ్లమేషన్ ఎక్కువైన బాడీస్ ఉంటాయి. అంత నాలెడ్జ్ ఈ చదువుకున్న వాళ్ళకి ఉండదు. సో ఎవరైతే నాన్ పారామెడికల్ బ్యాక్గ్రౌండ్, అంటే నువ్వు BSc న్యూట్రిషన్, MSc న్యూట్రిషన్, క్లినికల్ ఎక్స్పీరియన్స్ లేకుండా నువ్వు PCOS గురించి మాట్లాడే వాళ్ళకి చెప్తున్నాను నేను ఇది. మేబీ నీకు తెలిసిన నాలెడ్జ్లో PCOS ఈక్వల్ టు ఇన్సులిన్ రెసిస్టెన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అంతే. ఏ హార్మోన్స్ ఎలా ఇంబ్యాలెన్స్ అయితే నీకు PCOS వస్తుంది అనేది నువ్వు ఎప్పుడైనా చదువుకున్నావా? చదువుకోలేదు. సో వీళ్ళని మనం ఆపలేం. కాబట్టి యాజ్ అన్ ఇండివిజువల్ నీ హెల్త్ గురించి నువ్వు నిజంగా కేర్ ఉంటే నీ హెల్త్ని తీసుకెళ్ళి ఒక సేఫ్ హ్యాండ్స్లో పెట్టుకో, అంటే ఒక చదువుకున్న వాళ్ళ చేతుల్లో పెట్టుకో. జస్ట్ బికాజ్ న్యూట్రిషన్ ఇప్పుడు అందరికీ ఒక కామన్ పాయింట్ అయిపోయింది.
ఎందుకంటే మార్కెట్ అయిపోయింది అది కాబట్టి మార్కెట్ అయిపోయింది. ఒక ఒరిజినల్ చూసి డూప్లికేట్స్ అలా అంతే వస్తున్నాయి. హ్యాపీగా ఒక బిజినెస్ స్పేస్ని క్రియేట్ చేసుకున్నారు అందరూ. ఈజీ మనీ వస్తుంది దీని నుంచి, 4 మాటలు చెప్తే వచ్చేసే మనీ కనిపిస్తుంది దీంట్లో. సో వై నాట్ టు క్యాచ్ దిస్ అందరూ. సో 6 years 7 years చదువుకున్న వాళ్ళందరూ ఇంకా కొట్టుకుపోతున్నారు వీళ్ళ సునామీలో అనమాట. సో అసలుగా చదువుకున్న వాళ్ళకి ఎక్కడ కూడా లైమ్ లైట్, మాకింత ఒరేషన్. నేను ఇది 8th year, నన్ను మీరు ఫస్ట్ టైం ఈ మధ్య చూస్తున్నారు అవునా? అందరూ నేను ఏదో కొత్తగా స్టార్ట్ చేసాను అనుకుంటున్నారు, కానీ నా ప్రాక్టీస్ ఉంది, నాకు క్లినిక్ అలాగే అనుకుంటారు బేసిక్గా. నాకు క్లినిక్ ఉంది. నేనే దిస్ ఈజ్ మై 8th year ఆఫ్ ప్రాక్టీస్. నేను 8 years నేను ఎక్కడైనా కనిపించాను, కనిపించలేదు. సో మేమందరం కొంచెం ఎథికల్గా వెళ్తాం కాబట్టి మాకు ఈ మార్కెటింగ్ తెలియదు అని అనుకోవచ్చు, లేకపోతే ఇంట్రెస్ట్ లేదు, మేబీ వస్తారేమో జనాలు మా దగ్గరికి అని అనుకోవచ్చు, కానీ అసలు అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా అవసరం అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. బికాజ్ ఎవరు పడితే వాళ్ళు న్యూట్రిషన్ అని అందరూ మాట్లాడుతుంటే అంటే వాళ్ళని రీచ్ చేసుకోలేకపోతున్నాయి. ఇక్కడ 2 problems. ఒకటి, ఈ ఫేక్ న్యూట్రిషనిస్ట్లు, అన్క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వాలిఫైడ్ పీపుల్ స్పేస్ని తీసేసుకున్నారు. 90% ఆఫ్ ద న్యూట్రిషనిస్ట్ అని పేరు పెట్టుకున్న వాడు ఎవ్వడు కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తే వాళ్ళు బీఎస్సీ ఎంఎస్సీ చేసిన వాళ్ళు కాదు. న్యూట్రిషన్ గురించి మాట్లాడుతున్న 90% పీపుల్ ఇన్స్టాగ్రామ్లో మీరు వెళ్ళి అరే భయ్ నీ క్వాలిఫికేషన్ ఏంటి అని అడగండి ఫస్ట్. అడిగితే వాడు ఆన్సర్ ఇచ్చాడా, నమస్తే, వెల్ అండ్ గుడ్, వెల్కమ్ టు ద ఫ్యాటర్నిటీ అని ఎక్కడ ఉండవు. సో దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం, మీరు నిజంగా చదువుకున్న వాళ్ళ స్పేస్ని తీసేసుకున్నారు, 90% తీసుకున్నారు. సో మేమందరం క్లూలెస్ అనమాట. అంటే నా జూనియర్స్ కానివ్వండి, ఇప్పుడు ఎదుగుతున్న వాళ్ళకి, ఇప్పుడు ఇలా పాడ్కాస్ట్కి రావాలన్నా, మాకు మేము ఓన్గా డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవాలన్నా, పోనీ ఒక రీల్ ఎడిట్ చేసి పెట్టాలన్నా, నేను ఫస్ట్ అనుకుంటే 2020లో కూర్చొని ఒక రీల్ షూట్ చేద్దాం అనుకున్నప్పుడు ఒకటి పెట్టాను, కింద కమెంట్స్ ఎలా ఉండే అంటే మీరు కళ్ళు ఎందుకు అన్నిసార్లు ఆపుతున్నారు, మీ కెమెరా క్వాలిటీ బాగాలేదు, మీ ఇంక ఇలాంటి కామెంట్స్ వస్తాయి. అసలు కంటెంట్ మీద ఎవరు ఫోకస్ చేయట్లేదు, ఎస్థెటిక్స్ ఆ 1 minute సినిమా చూపించాలన్నట్టు ఉన్నారు. అలాంటి మాకు లేదు. చాలామంది క్లినీషియన్స్ దగ్గర లేనిది ఏంటంటే వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకొని వాళ్ళ నాలెడ్జ్ని బయట పెట్టుకునే ఛాన్స్ చాలామందికి రావట్లేదు. ఇట్స్ నాట్ లైక్ ఈరోజు నేను కూర్చొని చెప్తున్నా అంటే నేను ఒక్కదాన్ని నాలెడ్జ్ ఉన్నదాన్ని కాదు. మేబీ నా జూనియర్స్ ఉండొచ్చు, నా సీనియర్స్ ఉండొచ్చు, మా సూపర్ సీనియర్స్ ఉన్నారు, వాళ్ళకి అవకాశం రావట్లేదు. అందరికీ ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసుకొని చెప్పాలి అని ఇంట్రెస్ట్ కావాలి. మీ ఓన్ క్లినికల్ సెటప్ మీకు ఉండాలి. మాకు ఆ అవకాశం లేని వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళది ఎప్పుడూ ఒక బిజినెస్ పర్స్పెక్టివ్. ఈ ఫేక్ న్యూట్రిషనిస్టులు కానీ అన్క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్కి ఒక బిజినెస్ పర్స్పెక్టివ్, ఒక మోటో ఉంది, నేను దీని నుంచి డబ్బులు సంపాదించాలి కాబట్టి నేను ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా, నేను ఈ కెమెరా సెటప్లకి నేను అన్నిటికీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఆ డబ్బులు నాకు వస్తాయని వాళ్ళకి క్లియర్ పాత్ ఉంది, మాకు లేకుండే. అదొకటి. సెకండ్ ఏంటి అంటే పేరెంట్స్ పిల్లల్ని 3 years ఆఫ్ బీఎస్సీ, 2 years ఆఫ్ ఎంఎస్సీ, ఒక 6 months ఆఫ్ ఇంటర్న్షిప్, టోటల్ ఒక 7 years రఫ్గా. ఎన్ని నిద్రపోని రాత్రులు చదువుకుంటే వాళ్ళ బీఎస్సీ ఎంఎస్సీ ఇంటర్న్షిప్స్ పాస్ అవుతారు, ఎగ్జామ్స్ ఉంటాయి. సో నువ్వు 6 years నువ్వు ఒక ప్రొఫెషన్ని నమ్ముకొని నేను దీంట్లో నుంచి బయటకు వచ్చి ఈ ఉద్యోగం చేసుకుంటే నాకు డబ్బులు వస్తాయి అన్ని ఇంట్రెస్ట్తో చేసుకున్నావు, అది నీ ఎర్నింగ్ సోర్స్. ఎండ్ ఆఫ్ ద డే ఎవడైనా ఎందుకు చదువుకుంటాడు? దాని తర్వాత ఒక ఉద్యోగం వచ్చింది, నేను డబ్బులు సంపాదించుకుంటే నా ఫ్యామిలీని చూసుకుంటా, అంతే కదా. లేదా నేను సెటిల్ అవుతాను అన్న దాంట్లోనే వస్తాడు. మరి 6 years చదువుకున్నవాడు ఏమైపోతాడు? ఇంత అన్క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్టులు మీరందరూ కలిపి ఇన్స్టాగ్రామ్లో కుమ్మకూడితే నిజంగా చదువుకున్నవాడు ఎక్కడికి వెళ్ళాలి? రేపొద్దున ఏం చెప్తారు? ఇప్పుడు మీ న్యూట్రిషనిస్ట్ అని, మీరు ఏదో టాలెంట్ ఉంది మంచిగా మాట్లాడుతున్నాడు, మీ న్యూట్రిషనిస్ట్ అని ఇన్స్టాగ్రామ్లో మాట్లాడటమే సేల్ అయింది. సో మీరు పెట్టుకున్నారు, రేపొద్దున మీ పిల్లలకి మీరు న్యూట్రిషనిస్ట్ అనుకున్నారు అనుకోండి, ఏం చెప్తారు? నాన్న అమ్మ నువ్వేం చదువుకున్నావు, న్యూట్రిషనిస్ట్ అంటే ఏం లేదు బాబు నేను ఇంజనీరింగ్ చేశాను, అది వర్కౌట్ అవ్వాలా, నాకు న్యూట్రిషనిస్ట్ స్పేస్లో ఇంట్రెస్ట్ ఉంది, 45 days కోర్స్ చేశాను, నేను ఇప్పుడు న్యూట్రిషనిస్ట్ అని చెప్పుకుంటారు. మరి మేమేం చెప్పుకుంటాం? అరే నేను
ఎంసెట్ రాశాను అంటే అప్పట్లో మాకు ఆ ఎగ్జామ్స్ ఉండేవి. నేను నీట్ రాసుకున్నా, నేను ఈ ఎగ్జామ్ రాసుకున్నా. అరే కష్టపడి చదవరా, ఈ ఫీల్డ్లో ప్యాషన్ ఉంది నాకు, దాని తర్వాత నేను ఈ సర్టిఫికేషన్స్ నేర్చుకున్నాను మేము చెప్తాం. సో నువ్వు నీ పిల్లలకి షార్ట్ కట్ నేర్పిస్తున్నావా, స్విచెస్ నేర్పిస్తున్నావా, లేదా ఇక్కడ 6 years చదివించిన పేరెంట్స్ ఒపీనియన్ ఏముంటుంది? ఎందుకు చదివించుకున్నా, అరే ఇంత షార్ట్ కట్ ఉంటే నా పిల్లలు ఎందుకు 6 ఏళ్ళు కష్టపడి చదువుకున్నారు కదా. సో ఒక జనరేషన్ స్పాయిల్ అయిపోతుంది, తీసేశారు మీరు. రేపు ఫ్యూచర్లో ఒక 10th class వాడో 12th class వాడో చూస్తాడు ఇన్స్టాగ్రామ్లో ఒక న్యూట్రిషనిస్ట్ని, వాడికి ఒక 500K ఫాలోవర్స్, ఒక 100K ఫాలోవర్స్ ఉంటారు. ఫస్ట్ టైం ఆలోచన ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అరే మనం ఏం చదివినా పర్లేదు, న్యూట్రిషనిస్ట్ అయితే అయిపోవచ్చు మనం. ఆ థాట్ ఇప్పుడు సగం మంది జనాల మైండ్లో వచ్చేది షార్ట్ కట్. హ్యాపీ, నువ్వు ఏదైనా చదువుకో, నువ్వు న్యూట్రిషన్ గురించి మాట్లాడి హెల్త్ కోచ్ అని పేరు పెట్టుకో, లేకపోతే ఇంకేదో మిరాకిల్ వెయిట్ లాస్ కోచ్ అనో ఇంకేదేదో పేర్లు పెట్టుకొని నేను ఒక బిజినెస్ క్రియేట్ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఏమైనా సోషల్ సర్వీస్ చేస్తున్నావు? ఒక్కళ్ళు చెప్పండి. న్యూట్రిషనిస్ట్ అని పేరు పెట్టుకొని ఒక కాంటెంట్ని నువ్వు ఇన్స్టాగ్రామ్లో క్రియేట్ చేస్తూ నువ్వేమైనా సోషల్ సర్వీస్ చేస్తున్నావా, ఫ్రీగా చెప్తున్నావా, ఫ్రీ కన్సల్టేషన్స్ ఇస్తున్నావా, ఫ్రీగా ట్రైన్ చేస్తున్నావా? ఇవ్వట్లే. యూ హ్యావ్ బిల్ట్ ఎ బిజినెస్ ఆన్ ఇట్. నువ్వు చేసుకున్నావు. ఇప్పుడు మరి నాది బిజినెసే, నేను కాదనట్లే. నేను చదువుకున్నదే దానికోసం. నేను డబ్బులు సంపాదించుకోవడానికి చదువుకున్నా, నా ఫ్యామిలీని రన్ చేసుకోవడానికి, నేను ప్రొఫెషన్గా నిల్చోవడానికి నేను చదువుకొని కష్టపడి తెచ్చుకున్నా. సో MBBS చదివినోడు నువ్వు బిజినెస్ చేయట్లేదు అంటే వాళ్ళు కూడా చేసేది బిజినెస్. ఎవరు సోషల్ సర్వీస్ చేయడానికి ఎవరు అన్ని ఇయర్స్ కష్టపడి చదవరు కదా. దీంతో పాటు మేము సోషల్ సర్వీస్ చేస్తామా, కొన్ని ఫ్రీ కన్సల్టేషన్స్ చేస్తామా, అది ఓకే. కానీ అసలు నువ్వు ఆ ఫీల్డ్లోకి వచ్చిందే టు బిల్డ్ ఎ బిజినెస్ అంతే. ఇప్పుడు ఈ కల్ట్ ఫాలోయింగ్లో ఉన్న వాళ్ళు మన తెలుగులో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ మీరు పైకెత్తి కూర్చోబెట్టినప్పుడు ఎవడు సోషల్ సర్వీస్ చేయట్లేదు. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ స్ట్రాటజీ. వాళ్ళ స్ట్రాటజీలో వాళ్ళు ఉన్నారు. కానీ వాట్ ఐ ఫీల్ బ్యాడ్ ఈజ్ లైక్ మా జూనియర్స్ ఈ స్పేస్ని లేకుండా అందరూ తుడిచిపెట్టేశారు. వాళ్ళకి ఏం స్కోప్ ఉంది, వాళ్ళు ఒక మొన్న నేను విన్నాను, అసలు ఒక న్యూట్రిషనిస్ట్ అని పేరు పెట్టుకున్నాడు, ఆయన క్వాలిఫికేషన్ లేదు, ఆయన డైటీషియన్స్ని హైర్ చేసుకుంటున్నాడు. ఐ వాజ్ లైక్, ఇంత చదివి ఒక అన్క్వాలిఫైడ్ వ్యక్తి కింద నువ్వు డైటీషియన్ కింద పనిచేస్తున్నావా? అది 10,000కి 12,000కి. సో దిస్ ఈజ్ నాట్ రైట్. సో ఎథికల్ ప్రాక్టీసెస్ ఉండాలి. ఎవరి ప్రొఫెషన్కి వాళ్ళు స్టిక్ అవ్వండి. ఇప్పుడు నాకు 4 మందు పేర్లు తెలుసు కదా అని చెప్పేసి నేను డాక్టర్ లాగా ప్రిస్క్రిప్షన్లు రాయను కదా. సో నా ఎథికల్ ప్రాక్టీస్, నేను చదువుకునే దానికి నేను స్టిక్ అవుతున్నా. ఎందుకు అందరూ వచ్చేసి న్యూట్రిషన్ స్పేస్లోనే ఉన్నారు? మీరు ఏదైనా ఏ ప్రొఫెషన్ అయినా అవ్వండి, ఇట్స్ ఈజీ టు టాక్ అండ్ బిల్డ్ ప్రోగ్రామ్స్. మేము ఒక డాక్టర్ని చూసాం, ఆయనకి 1 million ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో, వెరీ పాపులర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఆయన కూడా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు. ఆయనది అయిపోయింది అక్కడే, మన స్టేట్ కాదు వీళ్ళు, పక్క స్టేట్ వాళ్ళు. ఆయనది అయిపోయింది, ఒక ఆర్థోపెడిక్ ఉన్నారు, ఆయన కూడా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు. ఐ వాజ్ లైక్, మీరు 1 million ఫాలోవర్లను పెట్టుకొని మీరు వెయిట్ లాస్ ప్రోగ్రామ్లు స్టార్ట్ చేస్తుంటే, మేము చిన్న క్లినికల్ డైటీషియన్స్ ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న వాళ్ళం 10K 5K 4K, మేము అందరం ఎటు వెళ్ళాలి? మా స్పేస్ని ఇది మా స్పేస్ అని మేము ఎలా రిజర్వ్ చేసుకొని చెప్పాలి? ఎంత గట్టిగా చెప్తే జనాలకు అర్థమవుతుంది? మేము కష్టపడి చదువుకున్నాం, వీఆర్ ద రైట్ పీపుల్ టు గెట్ అప్రోచ్డ్. మా దగ్గరికి రండి అని నేను ఎంత పెద్దగా చెప్తే వింటారు, ఎంత గట్టిగా చెప్తే వింటారు. సో ఐ ఫీల్ సో బ్యాడ్. ఇన్స్టాగ్రామ్ డిసైడ్ చేసేస్తుంది మా ఫేట్ని. సో ఏదో బాధ అనిపిస్తుంది, ఆబ్వియస్లీ బాధ అనిపిస్తుంది. నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఒక డాక్టర్ ఇలా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ పెట్టాడు అనగానే నాకు ఫస్ట్ థాట్, ఏం తక్కువ నీకు? నువ్వు యుఎస్లో ఉంటావు, ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్వి, కోట్లు సంపాదిస్తున్నావు, నీకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటున్నావు, వ్యూస్ వస్తున్నాయి, దాంట్లో నీ సంపాదన ఉంది. నీకు కొంచెం థాట్ రాలేదు ఎక్కడ అంటే, నేను ఐఎమ్ టేకింగ్ ఇవే ద స్పేస్ ఆఫ్ ఎ న్యూట్రిషనిస్ట్ అని నీకు థాట్ రాలేదా? ఫ్రీలాన్సింగ్ క్లినికల్ చిన్న క్లినిక్స్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఆడియన్స్ని నేను తీసేసుకుంటున్నా అని నీకు థాట్ రాలేదా? వాళ్ళు 6 years కష్టపడి డబ్బులు ఇన్వెస్ట్ చేసుకొని చదువుకొని
ఇప్పుడిప్పుడు వస్తున్న వాళ్ళు వాళ్ళ స్పేస్ని నేను తీసేసుకుంటున్నా అన్న థాట్ నీకు రాలేదా? నలుగురు అంటే నువ్వు చెప్పొచ్చు, నా కింద 4 డైటీషియన్లకు నేను జాబ్ ఇచ్చాను, నీ కింద 4 డైటీషియన్లు నువ్వు పెట్టుకున్నావు, 4000 మంది డైటీషియన్ ప్రొఫైల్స్ని ఊడ్చేసావు నువ్వు, అంతే కదా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, డాక్టర్స్ మీ స్పేస్ మీకు ఉంటుంది, ఫిట్నెస్ కోచెస్ అనుకోండి, మీ స్పేస్ మీకు ఉంది కదా. నేను ట్రైనర్ని కాలేను, అవ్వచ్చేమో, ఇంకో 2 ఏళ్ళు ఎక్సర్సైజ్ చేస్తే నాకు కూడా బేసిక్ ఎక్సర్సైజ్లు వస్తాయి. అలా అని నేనే డైట్ చెప్తాను, నేను కూడా ట్రైనర్ అని నేను చెప్పుకుంటున్నాను. నేను రోజు వర్కౌట్ చేసుకుంటా, నాకు రావా? ఇది ఫిఫ్త్ ఇయరో 6th ఇయరో నేను వర్కౌట్స్ స్టార్ట్ చేసి, నాకు రావా? అదన్న బ్రహ్మ విద్య నేర్చుకోవచ్చు, నేను కూడా ఇంట్రెస్ట్ ఉంది. అమ్మాయిలందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేసి రండి ట్రైనింగ్ చేయండి అని నేను 1 గంట తీసుకుంటాను, న్యూట్రిషన్ నేనే చేస్తే, ఎక్సర్సైజ్ నేనే చెప్తాను అని నేను పిక్ చేసేసుకుంటున్నాను ఆడియన్స్ని. నేను వెళ్ళట్లే, బికాజ్ ఎవరి స్పేస్ని ఎవరి ప్రొఫెషన్ని వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి. సో మీరు చేస్తున్నది మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు, బట్ యు ఆర్ టేకింగ్ అవే ద బ్రెడ్ ఆఫ్ క్లినికల్ డైటీషియన్స్. తీసేస్తున్నారు వాళ్ళ రెస్పెక్ట్, వాళ్ళ టైం, వాళ్ళ వాల్యూ, వాళ్ళ ఎఫర్ట్స్, వాళ్ళు ఇన్ని ఇయర్స్ చేసిన యూనో కష్టం. ఎగ్జామ్స్ రాయడం ఈజీయా? నా స్టోరీ చెప్తే ఇంకో లెవెల్లో ఉండిద్ది, అది నేను చెప్పను. ఎగ్జామ్స్కి ఎంత కష్టపడి ఉంటానో నేను, ఎన్ని అసైన్మెంట్స్ రాసి ఉంటామో మేము, అది ఇంకొక స్టోరీ అసలు. సో నీ 24 అవర్స్లో నువ్వు ఎంత టైం స్పెండ్ చేసి నువ్వు చదువుకొని నువ్వు డాక్టర్ అయ్యావు, నువ్వు ఇంకేదో ప్రొఫెషన్ అయ్యావో, మాకు 24 అవర్స్ ఉన్నాయి, మేము అంత ఎఫర్ట్ పెట్టాం కదా. అన్ని స్లీప్లెస్ నైట్స్ చేస్తేనే మేము డైటీషియన్స్ అయ్యాం కదా. సో ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు స్టిక్ అవ్వండి. అందరూ న్యూట్రిషనిస్ట్లో అయిపోతానంటే ఎలాగా? అందరూ క్లినికల్ డైటీషియన్లో అయిపోతానంటే ఎలాగా? మేమేం చేయాలి? సో దిస్ ఈజ్ అనెథికల్. వాళ్ళని నేను మార్చలేను. నా రిక్వెస్ట్ అంతా ఆడియన్స్కి, నేను ఏ విధంగా మార్చలేను, బికాజ్ అది ఈజీ మనీ, అందరికి వచ్చే ఈజీ మనీ. నేను ఆడియన్స్ని ఎడ్యుకేట్ చేద్దాం అనుకుంటున్నా. మీరు నిజంగానే ఈ కష్టాన్ని గుర్తించి మీ హెల్త్ని ఒక సేఫ్ స్పేస్లో పెట్టుకోవాలి అంటే గో విత్ ఎ క్లినికల్ డైటీషియన్. ఫైనల్ గా అంటే ఇంత ప్రొఫెషనల్ గా ఇంత చాలా ముందు చూపుతూ ఉన్నారు. ఎవరో వచ్చి మీ ప్లేస్ ని ఆక్యుపై చేస్తున్నారు, చాలా న్యాయంగా వాళ్ళతో మాట్లాడుతున్నారు తప్ప పిచ్చిగా కామెంట్స్ కావచ్చు, లేకపోతే ఇంకో ఎంత పర్టికులర్ ప్రిసైజ్ గా ఉన్నది కదా. మీకు ఎప్పుడు డాక్టరేట్ గానీ అలాంటి ఇస్తాను, ఎందుకంటే డాక్టర్ ట్రెండ్ నడుస్తుంది మనోజ్. వచ్చింది నాకు ఆఫర్. ఐ థింక్ నేను లాస్ట్ టైం కూడా ఎక్కడో మాట్లాడాను, ఒక క్లినికల్ డైటీషియన్కి డాక్టరేట్ ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు. ఎప్పుడు ఇవ్వచ్చు? పిహెచ్డి అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీని తర్వాత మనం పిహెచ్డి చేసుకోవాలి న్యూట్రిషన్ స్పేస్లో. దానికి మీరు యూనివర్సిటీకి వెళ్ళాలి, మీకు ఒక మెంటర్ ఉంటారు, మీకు ఒక గైడ్ ఉంటారు. ఒక 7 years పడుతుంది మీరు న్యూట్రిషన్లో పిహెచ్డి కంప్లీట్ చేసుకోవాలంటే. ఎంఎస్సి తర్వాత 4 to 7 years మినిమం పడుతుంది. అది అయిపోయిన తర్వాత మీరు థీసిస్ సబ్మిట్ చేసుకొని ఆ యూనివర్సిటీ పేరు ఏదైతే ఉందో అది అగైన్ అఫిలియేటెడ్ టు ఐడిఏ అయి ఉండాలి, చేసుకోవచ్చు. దాంట్లో మీరు చేసుకోవచ్చు, అదొక ఆప్షన్. లేదా ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. డాక్టర్ మోహన్స్ డయాబెటిక్ సెంటర్ మీరు వినే ఉంటారు. ఆయనది ఒక రీసెర్చ్ సెంటర్ ఉంది. ఆయన చేసిన రీసెర్చ్లో ఆయన వాట్ ఈస్ దిస్ ఫెలోషిప్స్ అని ఆఫర్ చేస్తారు. ఫెలోషిప్స్ ఆఫర్ చేస్తారు. వాళ్ళ కింద ఇన్ని ఇయర్స్ పనిచేసిన వాళ్ళని సీనియర్స్ని పిక్ చేసుకొని వాళ్ళకి ఫెలోషిప్ ఆఫర్ చేసి వాళ్ళకి ఒక డాక్టరేట్ ఇస్తారు. అలా డాక్టరేట్ తెచ్చుకోవచ్చు. సో అలాగే ఆప్షన్ అలా ఉంది. నాకు ఒక ఆంకాలజిస్ట్ ఆఫర్ చేశారు, క్యాన్సర్ న్యూట్రిషన్లో నేను పలానా రీసెర్చ్ చేసుకుంటున్నాను, ఐఎమ్ అలౌడ్ టు డూ ఫెలోషిప్స్, నేను ఆఫర్ చేయగలను, మీకు ఆఫర్ చేస్తాను నాకు ఒక ఆంకాలజిస్ట్ చెప్పారు. కానీ నాకు క్యాన్సర్ న్యూట్రిషన్లో ఇంట్రెస్ట్ లేదు. సో నాకు డాక్టర్ అని పిలిపించుకుంటూ న్యూట్రిషన్ గురించి మాట్లాడడం కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు, సో నేను అక్కడ అవ్వలేదు. సెకండ్ ఈ 2 పాసిబిలిటీస్. ఇది కాకుండా ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ కాబట్టి కొన్ని డాక్టరేట్ ఉంటుంది, అంతేగాని షార్ట్ కట్స్ లేవు. 4 years to 7 years పిహెచ్డి ఉంటుంది ఖచ్చితంగా. లేస్తే ఇన్స్టాగ్రామ్లో కనిపించి నేను రాత్రి డాక్టర్ అయిపోయాను అంటే ఎవరు నమ్ముతున్నారు జనాలు. సో అందుకే ఇలాంటి వాళ్ళని మనం ఎవరు ఆపలేం. మోసం చేయాలనుకున్నవాడు ఎలా అయినా చేసేస్తాడు,
కానీ మోసపోవడం కూడా తప్పే. మోసం చేయడం ఎంత తప్పు, మోసపోవడం కూడా అంతే తప్పు. ఇప్పుడు మా దాంట్లో చేరితే అంతే మిరాకిల్స్ వస్తాయంటే ఉంటాయి. డిస్సాటిస్ఫాక్షన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, సరిగ్గా హెల్ప్ అవ్వలే అని చెప్పిన వాళ్ళు ఉంటారు. కానీ వేర్ ఆన్ ఏ స్ట్రాంగ్ ఎథికల్ గ్రౌండ్ మేము చదువుకున్నాం. ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ చేసిన ప్రతి వాడికి సక్సెస్ ఉంటుందా? ఉండదు. అది అలా అయితే నేను ఒక దేవతను అయిపోతాను, రైట్? సో రండి మ్యాజికల్ హ్యాండ్ చూపించేసి ఇంకా అందరినీ హీల్ చేసి వెళ్ళిపోతా అన్నట్టు ఉంటాం. సో మై రిక్వెస్ట్ ఈజ్ లైక్ ఎవరి స్పేస్లో వాళ్ళు ఉందాం. మిగతా ప్రొఫెషనల్స్ కూడా నేను ఇదే చెప్తున్నా, మీ చదువుకునే దాంట్లో మీరు ఏమైనా చేయగలిగితే చేసుకోండి. మీకు నిజంగా ప్యాషన్ ఉందా, సే లైక్ మీకు న్యూట్రిషన్ మీద ప్యాషన్ ఉందా, కాంటెంట్ క్రియేషన్ వరకు పెట్టుకోండి. వై ఆర్ యూ బిల్డింగ్ ప్రోగ్రామ్స్? అది నువ్వు ఎప్పుడైతే ప్రోగ్రామ్ కింద మార్చుకున్నావో నీ పేజ్ని, కాంటెంట్ని, నేను నమ్మను నువ్వు ప్యాషన్తో చేసావని నేను నమ్మను. నువ్వు పక్కా బిజినెస్ మైండ్తోనే వచ్చావు ఈ స్పేస్కి. సో ప్యాషన్ ఉంటే నువ్వు నీ స్పేస్ వరకు నువ్వు ఉండు. అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అయినా పోనీ ఈ 6 years చదువుకున్న వాళ్ళు అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, అరే వాళ్ళకేం చేస్తున్నాం అన్న అవుట్ ఆఫ్ రెస్పెక్ట్లో అయినా మీరు ఉండు. సో మై రిక్వెస్ట్ టు అదర్ ప్రొఫెషన్స్ హూ ఆర్ కమింగ్ ఇన్ టు న్యూట్రిషనిస్ట్ వితౌట్ క్వాలిఫికేషన్, ఎవరి స్పేస్లో వాళ్ళు ఉందాం. దాట్ ఈస్ మై రిక్వెస్ట్. ఇది నా జూనియర్స్ని దృష్టిలో పెట్టుకొని, ఇక్కడ నాకేమి ఐ హ్యావ్ మై ఓన్ ప్రాక్టీస్, నేను ఏదో కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యాను, నా గురించి నేను చెప్పట్లేదు. 8 years ఆఫ్ ప్రాక్టీస్ ఉంది కాబట్టి నాకు నేను ఎస్టాబ్లిష్ అయ్యాను, మాకు డాక్టర్ రిఫరల్స్ వస్తాయి, ఓకే నా నడుస్తుంది కొంచెం. కానీ నా జూనియర్స్ని దృష్టిలో పెట్టుకొని కొత్తగా ఎవరైతే ఈ ఫ్రీలాన్సింగ్ కానీ ఓన్ క్లినిక్ సెటప్ పెట్టుకుందాం అనుకున్న వాళ్ళకి డిస్కరేజ్మెంట్ చాలా ఉంది. మేము ఎటు వెళ్ళాలి, మేము ఎక్కడ వెళ్ళాలి, మేము ఎలా చెప్పుకోవాలన్నదే ఉంది. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, లేదా ఇప్పుడు పేరెంట్స్ నన్ను అడుగుతారు, మా పిల్లల్ని న్యూట్రిషన్ చదివిద్దాం అనుకుంటున్నాం మిమ్మల్ని చూసిన తర్వాత ఫంక్షన్ అంటారు. చాలా మంది అడిగారు నన్ను, చాలా మంది. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, మిమ్మల్ని చూసిన తర్వాతనే ఫిజియోథెరపీయో ఇంకేదో అనుకున్నాం, బట్ న్యూట్రిషనిస్ట్ అయితే బాగుంటుందని అనుకున్నాం అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ధైర్యంగా ఉంటుంది, చదువుకున్న వాళ్ళకే వాల్యూ ఉంది. ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారనుకోండి, ఎవరైనా న్యూట్రిషనిస్ట్ అయిపోవచ్చు, దీనికి ఒక షార్ట్ కట్ ఉంది అంటే అప్పుడు వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళ పిల్లల్ని న్యూట్రిషన్ దాంట్లో చదివించడానికి. ఇంకేదో ట్రై చేయి, అది వర్క్ అవ్వలేదా న్యూట్రిషనిస్ట్ అయిపో. ప్రతి డైటీషియన్ కి అందం అవసరం అన్నమాట. అంటే ఎందుకు పర్టికులర్ గా అంటే ఇప్పుడు పెద్ద మనిషిని మనం అట్రాక్ట్ చేయాలి అంటే ఒకటి కంటెంట్ చేయాలి, లేదంటే ఏదో ఒక ఇచ్చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైటీషియన్స్ వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు కొంచెం చాలా నీట్ గా చెప్తా ఉంటారు వాళ్ళు డైటీషియన్ కథకి. సో వాళ్ళు చాలా నీట్ గా చెప్తా ఉంటారు, అందంగా మాటలు చెప్తా ఉంటారు, వాళ్ళు పడిపోతారు కదా. సో అందుకు అడుగుతున్నా అనమాట. అది మీ ఇంగిత జ్ఞానం కొద్దిగాలి, నేనేం చెప్తాను, నేనేం చెప్పలేను. అంటే పర్సనల్గా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. నాకు అసలు రెడీ, నేను ఎప్పుడు చూసినా ఈ బ్లాక్ షర్ట్ బ్లూ జీన్స్లోనే కనిపిస్తా. జనాలు అడగడం కూడా మొదలు పెట్టారు, ఇంకో బట్టలు లేవా అని కూడా అడగడం మొదలు. సో మై ఫోకస్ ఇస్ డిఫరెంట్. నాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది నిజంగానే రెడీ. అంటే మిమ్మల్ని చూసి అడిగారు కదా కొంతమంది క్లయింట్స్ అడిగారు కదా, సో అందుకు అడుగుతున్నా. దానికి దీనికి సంబంధం ఉంది, మీ ఇష్టం అది. హౌ యూ వాంట్ టు గ్రూమ్, మీ ఇష్టం అది. దానికి నేనేం కామెంట్ చేయను. కానీ ఏమో ఎవరి బిజినెస్ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయి. నేనైతే అదే బ్లాక్ షర్ట్ ఇదే బ్లూ జీన్స్ నన్ను తప్పు అడుగుతున్నారు, నేను కాదు రైట్ గా. సో ఫైనల్ గా ఆడియన్స్ అంటే ఎవరు కరెక్ట్ అనేది తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు. ఇదే చెప్తాను. ఐ థింక్ మీరు అడగండి ఎక్కడ చదువుకున్నారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి, అది చెప్పినా సరే మీ క్లినికల్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ నాకు చూపిస్తేనే సైన్ అప్ అవుతానని కూర్చోండి. దట్ ఈజ్ ఓన్లీ ద వే, ఓన్లీ ద వే. ఎంత మంచిగా మాట్లాడినా నేను చాలాసార్లు డిఎమ్స్లో చూసానంటే మాకు మెసేజ్ చేస్తారు, మమ్మల్ని ఈ పౌడర్ తాగమంటున్నాడు, మేము ఇక్కడ సైన్ అప్ అయ్యాము, ఈ పౌడర్ తాగమంటున్నారు, ఇది కలుపుకొని తీసుకోమంటున్నారు, ఇది తాగితేనే వెయిట్ లాస్ అవుతామని చెప్తున్నారు. ఇలాంటివి మేము చాలా మెసేజెస్ చదువుతాం. అరే అలాంటివి ఉంటే ఇంకా చదువుకున్నాడు ఏం చేస్తాడు, ఎలా అయినా వెయిట్ లాస్ చేయాలి, దానికి ఇదే మార్గమేమో అని వాడికి అర్థమైతే. అంత మించి వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? మేము నా క్లినిక్ పెట్టిన ఫస్ట్ 2 years నేను రకరకాల మెంటర్స్ వెనకాల తిరిగాను. నేను నాకు చెప్పండి నేర్పియండి అని. సో న్యూట్రిషన్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఫుడ్ కాదు, ఇది అండర్స్టాండింగ్ ఆర్గాన్ ఫంక్షనాలిటీ. థైరాయిడ్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, వాటి హార్మోన్స్ ఎలా ఫంక్షన్ చేస్తాయి, మీ ఓవరీస్ ఏ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి, ప్యాంక్రియాస్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయి, లివర్ ఎలా వర్క్ చేస్తుంది,
ఇట్స్ అబౌట్ ఫిజియాలజీ, మోర్ అబౌట్ ఫిజియాలజీ. డైట్ చిన్న పార్టే, కార్బ్, ప్రోటీన్, ఫైబరే. కానీ ఏ ఫిజియాలజీ దెబ్బతింటే నువ్వు ఏ సప్లిమెంట్ పెట్టుకొని ఏ డైట్ మార్చాలి అన్నది మెయిన్ ఇక్కడ. మేడం ఇప్పుడు ఒక సపోజ్ ఎగ్జాంపుల్, ఒక హౌస్ వైఫ్ తను మంచి యాక్టివ్గా ఉన్నారు. సరే ఒక 35 ప్లస్ తర్వాత 35 to 40 మధ్యలో పీసీఓడి అటాక్ అయింది. ఇప్పుడు వాళ్ళకి అంటే లావ్ అవ్వాలని కానీ లేకపోతే ఇంకోటి ఉంటుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ మూమెంట్ లో వీళ్ళు డాక్టర్స్ ని కన్సల్ట్ అవ్వడం బెటర్, డైటిషియన్ కన్సల్ట్ అవ్వడం better? ఏ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినా రెండు రకాలుగా రిఫ్లెక్ట్ అవుతుంది బాడీలో. సే లైక్ మీకు అస్సలు పీరియడ్స్ రావట్లేదు, ఎక్కువ పీరియడ్స్ అవుతున్నాయి. అసలు పీరియడ్స్ రావట్లేదు అని ఒక్కదాంతో ఆగిపోదు. మీకు థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉందా, ఇద్దరు పిల్లలు పుట్టేసారా, అయిపోయిందా, మీ రిప్రొడక్ట్ అంటే మీ ప్రెగ్నెన్సీస్ రెండు అయిపోయినాయా, ఫర్టిలిటీకి ట్రై చేస్తున్నారా, లేకపోతే ఎక్కువ మెన్స్ట్రల్ బ్లీడ్ అవుతూ మీకు ఐరన్ డెఫిషియన్సీస్ వస్తున్నాయా. సో ఫస్ట్ ఎప్పుడు ఒక గైనాక్ని చూసి ఆ రూల్ అవుట్ చేసుకోవాలి. అంటే ఎమర్జెన్సీ ఏం లేదు అక్కడ, మందులు వాడడానికి నాకేం ఎమర్జెన్సీ లేదు. అంటే వాళ్ళకి ఇక్కడ ఈ కేసులో ఏంటంటే వాళ్ళకి వెళ్ళాలని ఉంది డాక్టర్ దగ్గరికి, మళ్ళీ వెళ్తే లేనిపోయిన టెస్టులు రాస్తారు అన్నట్టు. లేదు, ఫస్ట్ ఎప్పుడైనా టెస్ట్ చేయించుకోవాలి. బికాజ్ ఎండోమెట్రియాసిస్ పెయిన్ఫుల్ పీరియడ్స్కి ఒక కాజ్ ఉంటుంది. ఏది, మీ యూట్రస్ లైనింగ్ చాలా థిక్ అయిపోయి ఎండోమెట్రియాసిస్ అనే కండిషన్ ఉంటుంది. దాన్ని ఇగ్నోర్ చేశారంటే సర్జరీ దాకా వెళ్తుంది. ఎక్కువ బ్లీడింగ్ అవుతుందా, మీకు ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది, మీరు కుప్పకూలిపోతారు అక్కడికక్కడే, మీ హార్ట్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. టాకికార్డియా వస్తుందా అంటే హై హార్ట్ రేట్ అయిపోతుంది బాడీలో ఎప్పుడైతే మీకు హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పడిపోతుందో. అది కాకుండా ఎక్స్ట్రీమ్ మేల్ హార్మోన్ అంటే ఫేషియల్ హెయిర్ బాగా ఉందనుకోండి, అలా పీసీఎస్ వల్ల థైరాయిడ్ ఇంపాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో థైరాయిడ్ హార్మోన్ ఎలా పనిచేస్తుంది, గ్లాండ్స్ ఎలా పనిచేస్తుంది, డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ స్టేజ్లో ఉన్నారు, ఇవి ఇనీషియల్గా మీరు డాక్టర్ని వెళ్ళి కలవండి. అక్కడి నుంచి వాళ్ళు ఏం చెప్తున్నారు, అది మెడిసిన్తో క్యూర్ అవుతుందా అంటే, ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఉన్న చోట, ఎక్కువ మెన్స్ట్రల్ బ్లీడ్ అయ్యే చోట మందులన్నీ ఆపేసే నేను చూసుకుంటా అని నేను చెప్పను. అంటే ఇలాంటి కండిషన్స్లో ఫస్ట్ డాక్టర్, సెకండ్ డైటీషియన్. అంతే. డైటీషియన్ దగ్గరికి వచ్చి మీరు న్యూట్రిషన్ మేనేజ్మెంట్ చేసుకోండి. డాక్టర్ ఏం చెప్తారో డైటీషియన్ కూడా అనాలిసిస్ చేసుకుంటారు. ఇప్పుడు కొంతమందికి డిలేడ్ పీరియడ్స్ ఉంటాయి. అంటే 30 డేస్కి రావాల్సింది అనుకోండి, వాళ్ళకి 60 days 45 daysకి వస్తాయి. అక్కడ ఎమర్జెన్సీ ఏం లేదు, వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, దానివల్ల పీరియడ్స్ రావట్లేదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా, ఇది ఎవాల్యుయేట్ చేసుకొని మీకు ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అని పీరియడ్స్ రావడానికి పిల్స్ ఇస్తారు. అది నిజంగా అక్కడ నీడ్ ఎక్కడ కనిపించట్లేదు మనకి. ఇది ఓన్లీ పీరియడ్ ఇర్రెగ్యులారిటీ వరకే ఉంది. అమ్మాయికి ఏమి సివియర్ ఐరన్ డెఫిషియన్సీస్ లేవు, లేకపోతే సివియర్ హెల్త్ కన్సర్న్స్ వేర్ మెడిసిన్ తీసుకునే అంత అవసరం ఎక్కడ కనిపించలేదు అనుకోండి. అప్పుడు మేము చెప్తాం, ఓకే ఇది ఏం పెద్ద ప్రాబ్లం కాదు, వీ కెన్ వర్క్ ఆన్ లైఫ్ స్టైల్ అండ్ డిసీజ్ అండ్ న్యూట్రిషన్ మీద వర్క్ చేసుకోవచ్చు మనము అంటే, అలాంటి కేసెస్ ఎక్కువ చేస్తాం మనం కూడా. సో 3 monthsలో వాళ్ళ లైఫ్ స్టైల్, స్లీప్, న్యూట్రిషన్ అన్నీ కరెక్ట్ చేసుకుంటారు. వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తాము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ హెల్ప్ చేస్తాం. సో అలాగా ఎప్పుడైనా ఏ డిసీజ్, ఏ సిమ్టమ్కైనా ఫస్ట్ డాక్టర్ని కలవాల్సిందే. మళ్ళీ వెళ్ళక్కర్లే. ప్రతి 2 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి, నెలకు ఒకసారి వెళ్ళక్కర్లేదు. మీరు ఫస్ట్ డయాగ్నోసిస్ రాయించుకొని రండి. దానికి న్యూట్రిషన్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది, ఈ ఫంక్షనల్ న్యూట్రిషన్ అప్రోచ్ అంటే అన్ని రూట్ కాజ్ అనాలిసిస్ చేసుకొని మనము అసలు మందులు ఎంతవరకు తీసుకోవాలి, ఎన్నాళ్ళు తీసుకోవాలి, అలాంటివి మేము కొన్ని చోట్లలో గైనాక్ చెప్పింది వినండి అని చెప్తాము. గ్యాస్ట్రోన్ ఎక్కడైతే మెడిసిన్ అవసరం ఉంటుందో అక్కడ నేను కాదని చెప్పాను మనోజ్. నా సొంత పైత్యం నేను వాడాను. సో వీ నో అవర్ లిమిట్స్, ఎక్కడ చేయాలి, ఎక్కడ చేయొద్దు. ఐ నెవర్ యాక్ట్ లైక్ ఏ డాక్టర్. అది నేను అందరికీ మళ్ళీ చెప్పాలనుకుంటున్నా. నేను డిసీజ్ గురించి మాట్లాడతా కాబట్టి కొంతమంది డాక్టర్ అని పిలుస్తాను. నేను డాక్టర్ని కాదు, అసలు ఆ డాక్టర్ లాగా యాక్ట్ చేయాలని కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. వద్దు, నన్ను అనుకోవద్దు. నేను ఈ స్పేస్ వెరీ ప్రౌడ్ టు సే ఐఎమ్ ఏ క్లినికల్ డైటీషియన్. నేను నా ప్రొఫెషన్ని చాలా ప్రౌడ్గా తీసుకుంటాను. దిస్ ఈజ్ మై క్రౌన్ స్పేస్. నేను క్లినికల్ డైటీషియన్ని. ఐఎమ్ హ్యాపీ టు ఇన్స్పైర్ సో మెనీ అదర్ డైటీషియన్స్. నాకు చాలామంది చెప్తారు. సో ఐ వాంట్ టు రైజ్ మై వాయిస్. ఈ స్పేస్ మాది, న్యూట్రిషన్ స్పేస్ మాది అని నేను చెప్పడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను.